హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను మా ఊరు నుండి సోమశిలకైతే వెళ్తున్నాను. మన తెలంగాణలో ఉంటుంది కదా సోమశిల, అక్కడికైతే వెళ్తున్నాను. శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గరికి అయితే. ఎందుకంటే అక్కడ ఒక శివాలయం ఉంది, ఇంకా సంగమేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది కదా, నది దాటి అవతల. ఆ రెండు టెంపుల్స్కి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. అయితే ఇప్పుడు నేను వెళ్ళే రూట్ వచ్చేసి మా ఊరు నుండి పెదకడుమూరు, తర్వాత అమర్చింత, ఆత్మకూరు, తర్వాత కొత్తకోట దగ్గర హైవే ఎక్కేసి అక్కడ నుంచి పెబ్బేరు తీసుకొని పెబ్బేరు నుంచి సోమశిలకు అయితే వెళ్తున్నాను. ఈ జర్నీ వచ్చేసి మొత్తము 140 కిలోమీటర్ ఉంది. ఈ 140 కిలోమీటర్లకి 4 గంటల సమయం అయితే చూపిస్తుంది అనమాట. రోడ్ ఎలా ఉందో తెలీదు నాకు. మా ఊరి దగ్గర నుంచి సత్యరం వరకు అయితే రోడ్ చాలా చండాలంగా ఉంది. కనీసం హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నమాట. 10 కిలోమీటర్లు హాఫ్ అన్ అవర్ పడుతుంది, అలా ఉంది రోడ్ అయితే. మొత్తం గుంతలు మట్టి రోడ్డు. ఈ అబ్బాయి నేను ఇద్దరం అయితే వెళ్తున్నాను అనమాట ఇప్పుడు సోమశిలకి. వీళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అదే సోమశిల అనమాట. ఇది నా సెటప్ అనమాట కెమెరాకి. చూడు మొత్తం ఒకసారి కెమెరా ఎలా సెట్ చేసిన. కెమెరా గోప్రో. ఈ గోప్రో వచ్చేసి హీరో 10 అనమాట. నేను మోటో బ్లాగ్, టెంపుల్స్ అన్నీ తీసే వీడియోలు అన్నీ మొత్తం దీంతోనే అనమాట, ఫోన్తోనే ఏం తీయట్లేదు. ఈ కెమెరా తెచ్చుకునేది దానికోసము. మిగతా విషయాలు జర్నీ చేసుకుంటూ మాట్లాడదాం. ఇప్పుడైతే మా ఊరి దగ్గర నుంచి స్టార్ట్ అయినా నేను. ఇక్కడ నుంచి సోమశిలకు అయితే వెళ్తున్నా. ఇప్పుడు సోమశిలకు దాదాపుగా నేను వెళ్ళి 25 సంవత్సరాలు అయింది అనుకుంటున్నాను నేను. కరెక్ట్గా అయితే ఐడియా లేదు. అప్పుడు నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు రోడ్డు చిన్నగా ఉండే, అంతా మారిపోయిందని అంటున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాము అనేసి మా ఊరు అబ్బాయి నేను ఇద్దరం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ సైడ్ ఒకటి మామిడి తోట అయితే ఉంది. ఈ తోటకైతే ఆకాశంలో చుక్కలు ఎలా ఉంటాయో అలా కాసినాయి మొత్తం మామిడికాయలు అయితే. చాలా విపరీతంగా కాసింది తోట అయితే, చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ కొత్తగా ఒకటి చేపల దాబా కూడా పెట్టిండ్రు. మా ఊరు నుంచి అనుండకి వెళ్తుంటే దారిలో ఉంటుంది. ఆ హోటల్ పేరు అయితే త్రిబుల్-ఏ ఫిష్ ఫ్రై హోటల్ అనమాట. త్రిబుల్-ఏ ఫిష్ ఫ్రై హోటల్ ఆ హోటల్ పేరు. ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే బగన్పల్లి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇప్పుడు కొత్తగా అనుండది ఆర్ఆర్ సెంటర్ అయితే అవుతుంది అనమాట. అక్కడ కొత్తగా మన వాకటి శ్రీహరి గారు స్టార్ట్ చేశారు ఆ పని. ఎందుకంటే అనుండ గ్రామం అనేది ముంపు గ్రామము, అంటే మా ఊరు కూడా, కానీ మా ఊరు అవ్వలేదు, అనుండ గ్రామం అయితే అవుతుంది. ఇదనమాట అనుండకి వెళ్ళడానికి. అక్కడ ఒక బోర్డుని చూడండి, ఇటు నుంచి రైట్ తీసుకుని వెళ్తే అనుండకి వెళ్తాము. అయితే అక్కడ లాస్ట్లో ఇక్కడ నుంచి కాకుండా ఊరి చివరిని అవతలకి దాటుకుంటాం కదా, అక్కడ చాలా ఇల్లు అనేది మునిగిపోతుంటాయి అనమాట. వరద వచ్చి ఫుల్గా డ్యామ్ రిజర్వేర్ జూరాల ప్రాజెక్టు వాటరు బ్యాక్ వాటర్కి మునిగిపోతుంది అనమాట వర్షాకాలంలో. అందుకని ఆ ఊరు మొత్తాన్ని తీసివేసి ఇక్కడ కొత్తగా ఆర్ఆర్ సెంటర్ అయితే కడుతున్నారనమాట. వర్క్ అయితే ఇప్పుడే బిగినింగ్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఒక 1 ఇయర్లో కంప్లీట్ అవ్వచ్చు. ఈ రూట్ అయితే మనం ఇంతవరకు వెళ్ళిన రూటే. ఏ రూట్ అంటే మనం శ్రీశైలంకి వెళ్ళాము ఈ రూట్లో ఇంతవరకు. శ్రీశైలం మహాశివరాత్రికి అని వెళ్ళాం కదా బైక్ మీద, అదే రూట్ అనమాట. ఇది ఎక్కడ క్రాస్ అవుతున్నా అంటే నేను అనుకుంటున్నా ఒకటి గద్వాల్ మీద నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, రెండవది గద్వాల్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. గద్వాలు ఎర్రవల్లి తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి, లేదంటే కొత్తకోట దగ్గర నుంచి నేషనల్ హైవే 44 ఎక్కి రైట్ తీసుకోవాలనుకున్నాను. చూద్దాం మరి అక్కడ దాకా వెళ్దాం. ఫస్ట్ అయితే పెదకడుమూరు దాకా వెళ్దాము. పెదకడుమూరు తర్వాత ఆలోచన చేయాలి. ప్రస్తుతం అయితే నేను అంకేనపల్లి దగ్గర అయితే వెళ్తున్నాను. మొత్తం మట్టి రోడ్డు ఇలానే ఉంటుంది. మా ఊరు దగ్గర నుంచి ఇక్కడ ముందు జేసీబీ ముందర రోడ్డు కనిపిస్తుంది కదా, డాంబర్ రోడ్డు, ఇక్కడ వరకు మొత్తం మట్టి రోడే. ఇక్కడ వరకు మొత్తం మట్టి రోడే ఉంటుంది. ఆ మట్టి రోడ్ అయిపోయిన తర్వాత
ఇక్కడ నుంచి దామ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఆ మట్టి రోడ్లో ఏ ఒక్క బస్సు వెళ్ళదు, ఒక బస్సు రాదు. అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నేను పుట్టినప్పటి నుంచి నాకు గుర్తున్నంత వరకు, ఊహ తెలిసిన కానీ చూస్తున్నా. ఒక్కరోజు కూడా ఒక బస్సు వెళ్ళలేదు, రాలేదు. అక్కడ ఉన్న ఏ ఊర్లు అంటే గడ్డంపల్లి, అంకిన్పల్లి, ఈ 2 ఊర్లు మాత్రం చాలా సఫర్ అవుతాయి. ఎందుకంటే ఒక బస్సు కూడా వెళ్ళదు. ఎవరికైనా లిఫ్ట్ అడిగి వెళ్ళాలి, లేదంటే ఈ సత్యరం వరకు నడుచుకుంటూ రావాలి. అక్కడైతే అనుకొండ వరకు వెళ్ళాలి, లేదంటే ముష్టిపల్లి వరకు బస్సు వస్తుంది. రోజుకి 3-4 బస్సులు మాత్రమే వస్తాయి. అక్కడికి అయితే నడుచుకుంటూ పోవాలి. ఇట్లా ఆ గడంపల్లి, అంకిన్పల్లి వాళ్ళందరూ చాలా సఫర్ అవుతారు ప్రతిరోజు. సత్తరం దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని పెద్ద కడమూరుకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడైతే నేను పెద్ద కడమూరు దగ్గర అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి సైకిల్ దగ్గర రైట్ తీసుకుని ఉంటే కనుక అటు నుంచి పెద్ద కడమూరు నుంచి జూరాల ప్రాజెక్టు, తర్వాత గద్వాల్కి, ఎర్రవల్లికి అట్లా నుంచి వెళ్ళిపోవచ్చు. అటు నుంచి వెళ్ళాలంటే మట్టి రోడ్ ఉంటుంది, మొత్తం గుంతలు రోడ్ ఉంటుంది. మిట్టనందిమల నుంచి గద్వాల్ వరకు ఆ రోడ్ అంతా సేఫ్టీ అనిపించాలి నాకు. ఎందుకంటే అక్కడి నుంచి అక్కడ గద్వాల్కి వెళ్ళడానికి ఒక 30 కిలోమీటర్ ఉంటుంది. ఆ 30 కిలోమీటర్ దాదాపుగా గంటకు పైన పడుతుంది. అందుకే ఆ రోడ్డు బాగలేదనేసి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ ఇది, ఇక్కడ నుంచి రైట్ తీసుకొని అమర్చింతకి వెళ్ళాలి. అమర్చింతక్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నాకు ఒక 20 మినిట్స్ లోపల వెళ్ళిపోతా. తర్వాత ఆత్మకూరు నుంచి కొత్తకోట. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. ఈజీగా వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. ఎందుకంటే రోడ్డు ఇలా దాంబ రోడ్ ఉంటుంది, మంచిగా తొందరగా వెళ్ళిపోతాం. రోడ్ అయితే చూడండి, మొత్తం చుట్టూ 2 సైడ్లుగా రోడ్కి కంపెనీ ఉంది. ఈ వంకర్ టింకర్ రోడ్ ఉంటుంది మొత్తం. ఈడ 2 రౌండ్లు, ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్, మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్ ఉంటుంది. ఈ రోడ్ టర్నింగ్లలో ఏ బైక్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ రఫ్ అండ్ టఫ్ వస్తారు స్పీడ్గా. చాలా జాగ్రత్తగా పోవాలి. ఇదొక టర్నింగ్. మళ్ళీ ఇక్కడ ముందు నుంచి మళ్ళీ లెఫ్ట్కి. ఇంత ఎండాకాలము అసలు ఎంత ఎండ ఉందంటే ఇప్పుడు 42 degrees అయితే ఉంది ఎండ. ఇంత ఎండకు ఈ రైడ్ చేయాలా, అవసరమా అని ఇంట్లో వాళ్ళు అంటున్నారు. కానీ ఒక గుడికి పోవాలంటే ఎండ, వాన, చలి అనేది ఏమీ చూడకూడదు. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాలి అంతే. చాలామంది గుడికి వెళ్ళాలంటే చాలా నిర్లక్ష్యం చేస్తారు. క్రికెట్ గ్యాంగ్ అయితే పిల్లలైతే ఇక్కడ వెళ్తున్నారు. ఈ ఊరి పేరు చిన్న కడమూరు. ఇప్పుడు ఈ 40 degrees ఎండలో క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు పిల్లలు. ఇప్పుడు రైతులు దాదాపు ఇట్లా పెద్ద రోడ్లు ఉన్న వాళ్ళు, చిన్న రోడ్లు ఉన్నా కానీ మొత్తం రోడ్లపైనే ఒడ్లు పోసుకుంటున్నారు. కానీ ఇది డే టైంలో అయితే ఏం పర్వాలేదు, కానీ రాత్రి టైంలో ఏదో ఒకటి సింబల్ పెట్టుకోవాలి. అబ్బా, చీకట్లో వచ్చే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి కనిపించడానికి ఇక్కడ ఏదో ఉంది అన్నట్టుగా, ఇక్కడ డేంజర్ ఏదో ఉంది అన్నట్టుగా ఏదో ఒకటి సిగ్నల్ ఇచ్చేటట్టుగా పెట్టాలి. ఏదో ఒకటి రేడియం లాంటిది ఏదైనా. ఎందుకంటే చాలామంది ఒడ్ల కుప్పల మీదకి ఎక్కి చాలామంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా, చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదే సీజన్ కాబట్టి ఈ రోడ్లపైన వేసుకునే వాళ్ళందరూ ఆ పని చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇప్పుడైతే నేను అమర్చింత దగ్గర ఉన్నాను. బస్ అయితే తాగుతున్నాను. ఇక్కడ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఒక 25-30 కిలోమీటర్ దగ్గర వచ్చి ఇక్కడ ఆగి లస్ అయితే తాగుతున్నా. ఇంకా ఇక్కడ నుంచి దాదాపు 100 పైన కిలోమీటర్లు పోవాలి నేను. ఫోన్ కూడా జేబులో పెట్టుకున్న దగ్గరనే బాగా హీట్ అవుతుంది. బైక్లో పెట్రోల్ కూడా చాలా తక్కువ ఉంది. అంటే నాకు తెలిసి ఒక 3-4 లీటర్లు అయితే ఉంటుంది. కొత్తకోటకి వెళ్ళినాక పోయించుకోవాలనుకుంటున్నా. హెల్మెట్ అయితే పెట్టుకున్నా కానీ హెల్మెట్లో చాలా విపరీతంగా ఉక్కపోతూ ఉంది. హెల్మెట్ లోపల అయితే చెమట వస్తుంది మొత్తం.
మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికే సాయంత్రం 7-8 కావచ్చు. ఈ ఎండకి ఎక్కువసేపు డ్రైవింగ్ చేయలేను, ఎందుకంటే ఎండవడ తాగిలింది అనుకోండి అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ శివాలయం, ఇక్కడ ఒకటి శివాలయం ఉంది. ఈ శివాలయము ఇది చెరువు, పెద్ద చెరువు. ఈ చెరువులో పట్టిన ఈ చెరువు ఫుల్గా నిండుకున్నప్పుడు శివాలయము సగానికి గర్భగుడి మొత్తం మునిగిపోతుంది. అంటే పిల్లర్స్ సగం వరకు వస్తుంది అన్నమాట. ఈ చెరువు నీళ్ళు తీసినప్పుడు మాత్రము మొత్తం తేలుకుంటుంది శివాలయం. ఆ శివాలయము గర్భగుడి మునిగినప్పుడు కూడా ఇక్కడ పంతులు గారు వెళ్ళి అక్కడ పూజలు అయితే చేస్తారని విన్నాను. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు నాకు. మీరు కామెంట్ బాక్స్లో ఈ టెంపుల్ గురించి వీడియో తీయమంటే కంపల్సరీగా తీస్తాను. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. మరి రోడ్ వేసేసారు. అయితే ఇప్పుడైతే మట్టి రోడ్ అయితే పడింది ప్రస్తుతానికి. ఇన్ని రోజులకు, చాలా రోజులు, అంటే రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు పట్టింది ఈ రోడ్డు వేయడానికి. ప్రస్తుతానికి కింద నుంచి అయితే రోడ్ ఉంది, కానీ అది క్లోజ్ చేసేసిండ్రు. ఇక్కడ పైన అయితే రోడ్ వేసేసి రోడ్ పైననే వెళ్తున్నాయి వెహికల్స్ అయితే ఇక్కడ. ఇంకా ఇది నెక్స్ట్ దాంబ రోడ్ పడాలి. ఈ దాంబ రోడ్ ఎప్పుడు పడుతుందో మరి వెయిటింగ్ చేయాలి. ఇప్పుడు వరకైతే మొత్తానికి ఈ ఫ్లైఓవర్ రోడ్డు అనేది మొత్తానికి 50% కంప్లీట్ అయినట్టు. ఇంకా దాంబ రోడ్ వేస్తే 100% కంప్లీట్ అయినట్ల. ఈ వాగు అనేది ఫుల్గా వస్తుంది. కాబట్టి కింద రోడ్డు పైకి వెళ్తున్నాయి వాటరు, రోడ్డు పైకి ఎక్కి పారుతున్నాయి. కాబట్టి ఆ రోడ్డు క్లోజ్ చేసేసి ఇప్పుడు ఈ రోడ్డు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ బ్రిడ్జ్ కట్టిర్రు ఆ రోడ్ ప్లేస్లో. ఆ వరద టైంలో అయితే మొత్తానికి కంప్లీట్గా ఈ ఊర్లోకి రావడానికి వెళ్ళడానికి అనేది కంప్లీట్గా బంద్ అయిపోతుండే. 10 రోజులు అంటే 10 రోజులు, 15 రోజులు అంటే 15 రోజులు, ఎన్ని రోజులు వర్షాలు వచ్చి అది పారుతున్నాయంటే అన్ని రోజులు మొత్తానికి కంప్లీట్గా బంద్ అవుతుండే. ఇప్పుడైతే ఈ రోడ్ అయితే ఇప్పుడైతే వేసేసారు. పర్వాలేదు, ఇప్పటికైతే బాగానే ఉంది రోడ్డు. మట్టి బాగానే వెడల్పుగా వేసేసిండ్రు, బాగానే ఉంది. ఇది కూడా వర్షాలు వచ్చేసరికి వేస్తే బాగుండు, లేదంటే పెద్ద పెద్ద గుంతలు పడిపోతాయి. అవి కూడా చూడాలి మరి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో. మొన్న ఒకరోజు నేను ఈ రూట్లో వనపర్తికి వెళ్ళినప్పుడు ఈ రైల్వే ట్రాక్ పక్క నుంచి వెళ్ళడానికి చేసిండ్రి. ఇక్కడ ఏదో రిపేర్ ఉండే ట్రాక్, ఈ రైల్వే ట్రాక్ ఏదో రిపేర్లు ఉన్నప్పుడు అదంతా చేసిండ్రు అనమాట. అటు నుంచి వెళ్ళి ఊరు బయట నుంచి అట్లా వచ్చేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ ఇదే స్టార్ట్ అయిపోయింది. నేను దాదాపుగా ఇక్కడికి వచ్చి ఈ రూట్లో వచ్చి 2 నెలలు అవుతుంది అనుకుంటున్నాను దగ్గర దాదాపు. ఈ హైవే మీద రైట్కి వెళ్తే, ఇక్కడ లెఫ్ట్కి వెళ్తేనేమో హైదరాబాద్ పోతాము, జడ్చర్లకి, హైదరాబాద్కి. ఇక్కడ రైట్ తీసుకుంటే ఎర్రవల్లి, కర్నూలు, బెంగళూరు అట్లా వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ సర్వీస్ రోడ్ కూడా 2 సైడ్లు ఓపెన్ చేసి ఉంటే చాలా బాగుంటుండే. సర్వీస్ రోడ్లో మీద నుంచి హైవేకి ఎక్కడానికి రోడ్ అయితే వేశారు. కొంత దూరం వరకు బాగుంది, కొంత దూరం తర్వాత మొత్తం చెట్లంతా పెరిగిపోయినవి. అదే రోడ్ కరెక్ట్గా ఉంటే మనకు ఇట్లా పెద్ద పెద్ద వెహికల్స్ కానీ, కార్లు కానీ, ఇట్లా బైకులు కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే, పెబ్బేరుకి ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే ఈ ఊర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా హైవేకి వెళ్ళిపోవచ్చు. అయితే మట్టి రోడ్డు ఉంది. మట్టి రోడ్డు కొద్ది దూరం వరకే బాగుంది అనమాట, ఆ తర్వాత బాగాలేదు. ఇక్కడ కొత్త ఈ సర్కిల్ దగ్గర నుంచి ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని నేషనల్ హైవే 44 ఎక్కాలి. ఇక్కడ నుంచి నేషనల్ హైవే 44 2 కిలోమీటర్లు ఉంటుంది. కొత్తకోటలో అయితే భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుంటున్నా. 500 కొట్టనా?
ఫోన్పే. ఈ బంకులో అన్న దగ్గర 500 పెట్రోల్ పోయించుకున్నాను. 500 అయితే క్యాష్ తీసుకున్నా. అంటే 1000 రూపీస్ పే చేసిన. ఫోన్పే చేస్తే 500 క్యాష్ ఇచ్చిండు నాకు. కొంచెం అవసరం ఉందన్న, క్యాష్ లేదు నా దగ్గర అంటే ఇచ్చిండు. ఇంకా 500 పెట్రోల్ పోయించుకున్నా. అప్పుడప్పుడు ఎవరైనా కానీ, మనమైనా కానీ, అవతల వాళ్ళైనా కానీ హెల్ప్ చేస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అది ఏ విధంగా ఒక రూపంగా ఏడు మన డబ్బు మనకి ఇచ్చినా కానీ ఒక హెల్పే కదా. మన దగ్గర క్యాష్ లేదు, ఫోన్పే చేసినాం, క్యాష్ ఇచ్చిండు, అది ఒక హెల్పే కదా. క్యాష్ ఫోన్పే లేని దగ్గర మనం క్యాషే ఇవ్వాలి కాబట్టి అటువంటి టైంలో మనకు హెల్ప్ చేసినట్టే కదా. ఇప్పుడు మనం ఇట్లా స్ట్రేట్కి వెళ్తే కూడా మనకి వస్తుంది, కాకపోతే రోడ్ మీద అంతా ఒడ్లు ఉంటాయి కాబట్టి అటు నుంచి అక్కడ ఆ రూట్లో వెళ్ళేదానికన్నా ఇటు నుంచి వెళ్ళి ఇక్కడ హైవేకి వెళ్ళిపోవడం చాలా సేఫ్టీ అని నాకు అనిపిస్తుంది. ఈ హోటల్ దగ్గర ఒకటి వాటర్ బాటిల్ తీసుకొని తాగినా, కొంచెం రిలాక్స్ చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయినా వెళ్తున్నాను. ఇంకా వెళ్ళాలి. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకొక 2 hours పట్టవచ్చు. ఇంకా 80 కిలోమీటర్ అట్లా ఉండొచ్చు నాకు తెలిసి, చూడలేదు మ్యాప్లో అయితే. చూద్దాం ఇంకా ముందు ముందు. ఇక్కడ నేషనల్ హైవే పైన పెబ్బేర్కి ఇంకొక 5 కిలోమీటర్ దూరంలో ఫ్లైఓవర్ అయితే, బ్రిడ్జ్ అయితే కడుతున్నారు ఇక్కడ ఇప్పుడు మనం వెళ్తున్నది సర్వీస్ రోడ్లో. బ్రిడ్జికి అటు సైడ్ సర్వీస్ రోడ్, ఇటు సైడ్ సర్వీస్ రోడ్ ఉంది. మధ్యలో ఫ్లైఓవర్ అయితే, బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇటు సైడ్ వెళ్తే ఎర్రవల్లికి వెళ్తాము. మనం ఇప్పుడు ఇట్లా స్ట్రేట్కి వెళ్ళిపోవాలి. ఇటు వెళ్తే పెబ్బేరు లోపలికి అయితే వెళ్తాము. తర్వాత కూడా ఇక్కడ ఒకటి చిన్నగా, పెబ్బేరు దాటిన తర్వాత కూడా ఇక్కడ ఒకటి చిన్నగా బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇక్కడ ఇది వాగు అనుకుంటా. ఇది కూడా ఈ వాగు దగ్గర చిన్నగా బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. సమస్యలోకి వెళ్ళడానికి 1 hour చూపిస్తుంది. ఇంకా అంటే ఇంకొక 45 కిలోమీటర్ అనమాట. అంటే 45 కిలోమీటర్ 1 hour అంటే రోడ్డు కొద్దిగా కొంచెం అటు ఇటుగా మధ్యలో రిపేర్లు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడైతే బాగానే ఉంది కనిపిస్తుంది రోడ్ అయితే. నేను సమస్యలకి వెళ్ళాలని దాదాపుగా ఒక 2 నెలల నుంచి అనుకుంటున్నా, కానీ వెళ్ళలేకపోయినా. ఈరోజు ఆఖరికైతే ఈరోజు కుదిరింది వెళ్ళడానికి. యాక్చువల్లీ నేను సొమ్మశిల దగ్గర సంగమేశ్వర టెంపుల్ ఓపెన్ అవుతుంది కదా, అంటే వాటర్లో నుంచి బయటకు వస్తుంది కదా, అప్పుడు స్టార్టింగ్లోనే వెళ్ళాలని అనుకున్నాను, కానీ బడ్జెట్ ప్రాబ్లంతోనే వెళ్ళలేకపోయినా. మొత్తానికైతే ఇప్పుడు అయితే వెళ్తున్న సొమ్మశిల దగ్గర ఉన్న టెంపుల్ ఒకటి, రెండవది సంగమేశ్వర టెంపుల్. ఈ 2 టెంపుల్స్ అయితే కవర్ చేసుకోవడానికి వెళ్తున్నాను. అంటే దర్శనం చేసుకోవాలి, ప్లస్ వీడియో కూడా తీసుకొని మీకు చూపించాలనే ఉద్దేశంతో వెళ్తున్నాను. అమ్మాయిపల్లి, ఇదైతే ఇప్పుడు అమ్మాయిపల్లి. ఇంతకుముందు అయితే అయ్యవారిపల్లి కూడా పోయింది, ఇప్పుడు అమ్మాయిపల్లి అయితే వచ్చింది. నెక్స్ట్ కొల్లాపూర్కి అయితే వెళ్తున్నాము. ఇంకా కొల్లాపూర్కి 25 కిలోమీటర్ ఉంది. అక్కడి నుంచి ఇంకొక 10 కిలోమీటర్ ఉండొచ్చు నాకు తెలిసి. ఏది అంటే సొమ్మశిల. నేను వెళ్ళేసరికి చీకటి పడేటట్టు ఉంది. నేను వెళ్ళేసరికి చీకటి అయ్యేటట్టుంది. ఇంకా ఇంతటితో వీడియో ఆపేసి అక్కడికి నేను వెళ్ళేసరికి చీకటి పడేటట్టుంది. అబ్బా అసలు చాలా లేట్గా బయలుదేరినట్టున్నాను నేను. ఇంకా ఒక 30 కిలోమీటర్ వెళ్ళాలి. ఇంకో 30 కిలోమీటర్ వెళ్తేనే మనము చేరుకుంటాము సోమశిలకు. ఎండ కూడా విపరీతంగా ఉంది. ఎండకి కూడా నడపాలంటే చాలా ఓపిక కావాలి.
వడదెబ్బ తగిలిందనుకో ఇంకా అంతే కథ. అక్షయ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్న లోపల ఇక్కడ బయట ఇది నేను కూర్చున్నది అయితే ప్రస్తుతానికి ఏసీ రూమ్లో అనమాట. బయటనేమో నాన్ ఏసీ ఉంది. నాన్ ఏసీలో మొత్తం జిట్టలు, బొద్దింకలు, పురుగులు అన్నీ ఇవే వస్తున్నాయి. బయట హ్యాండ్ వాష్ దగ్గర కూడా మొత్తం అవే ఉన్నాయి. మొత్తం మీకు చూపిస్తాను, తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటా కదా, వెళ్ళేటప్పుడు చూపిస్తాను అక్కడ. ప్రస్తుతానికైతే ఇక్కడ మొత్తం చాలా ఇది ఉంది. లోపల ఏసీ రూమ్లో అయితే కూర్చున్నాయి ప్రస్తుతానికి. ఇక్కడైతే చల్లగా ఉంది, నీట్గా ఉంది. ఫుడ్ ఎలా ఉందో చూడాలి ఒకసారి. ఫుడ్ కూడా మరీ అంత బాగాలేదు, యావరేజ్గా ఉంది. దయచేసి ఇక్కడికి వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచన చేసుకుని రండి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా అక్షయ రెస్టారెంట్, అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్. అస్సలు ఎంత చెత్తగా ఉంది అంటే అక్కడికి వెళ్తే అసలు నోట్లో మాటలు అనేది రాలేదు, అంత చెత్తగా ఉంది. మళ్ళీ చెప్తున్నాడు, మా హోటలు కొంచెం రివ్యూ చేసి చెప్పండి అన్న, ఫేమస్ అవుతాము అని అంటున్నాడు. వాడి తలకాయ. అసలు ఏంటి, ఏమని చెప్తాము? పురుగులు ఉన్నాయి, బొద్దింకలు ఉన్నాయి అని చెప్పాలా హోటల్ గురించి? ఆ ఫుడ్ ఏంది, ఫుడ్ కూడా బాగలేదు. సర్వీసింగ్ బాగుంది కానీ హోటల్ అంతా చెడిపోయింది, అసలు ఏం బాగలేదు అసలు. అది దాని గురించి ఏమన్నా చెప్పడానికైనా ఏమన్నా వస్తుందా అసలు? చెప్పడానికి కూడా ఏం లేదు అసలు దాని గురించి. మొత్తం లోపల కాలు పెట్టిందే కానీ మొత్తం అవే పురుగులే ఉన్నాయి. ఏసీలో అయితే క్లీన్గా పెట్టుకున్నాడు, నాన్ ఏసీలో అయితే ఎవడు తినకూడదు అన్నట్టుగానే ఉంది. నాన్ ఏసీలో తింటే ఎవరికి బిల్ ఎక్కువ రాదు కదా, ఏసీలో తింటూ 1000కి 100 రూపాయలు అంట. మనకి 1000కి 100 రూపాయలు అంట ట్యాక్స్ పడుతుంది అంట మళ్ళీ, ప్లస్ జిఎస్టీ. ఆ బిల్లు పడేసిన ఉంది నీ దగ్గర? బిల్ వేయలేదా? బిల్ వేయలేదు. ఇంకోటి ఫింగర్ బౌల్ కడుక్కోవడానికి కూడా లేదు. మళ్ళీ ఏసీలో కూర్చున్నాము, ఏసీలో కూర్చున్నా కానీ ఫింగర్ బౌల్ కూడా లేదు దానికి. అసలు చండాలంగా ఉంది, అసలు నాకైతే అస్సలు నచ్చలే ఫుడ్. ప్రస్తుతానికైతే సమస్యల ఊర్లోకి అయితే వచ్చేసిన. ఇక్కడ ఏటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఏటి దగ్గరికి వెళ్ళి చూసుకొని తర్వాత ఇంటి దగ్గరికి వెళ్తాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కాటేజ్లోకి పోతాము, అంటే హరిత హోటల్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తాము. ప్రస్తుతానికైతే సమస్యలకైతే చేరుకున్నాను నేను. ఇప్పుడైతే నేను సమస్యలకు అయితే చేరుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.